చూడండి, బ్యూటిఫుల్. సో గూగుల్లో ఇచ్చినట్టే చాలా చక్కగా ఇచ్చారు. నేను అక్కడ లేదనుకున్నాను కానీ బ్యూటిఫుల్. కానీ చాలా వర్త్ అండి, ఇది చాలా చక్కగా వస్తే ఈ ట్రైబ్స్ అన్నీ కూడా మనం చక్కగా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. కాళీమాత, మనకి సంస్కృతి సాంప్రదాయాలు, కల్చర్, ట్రైబ్స్ గురించి అన్నింటిలో కూడా వివరణ అనేది ఉంటుంది. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ స్టేట్ మ్యూజియం అండి. స్టేట్ మ్యూజియం అన్నా మనకి రాంచీ మ్యూజియం అన్నా ఒకటేనే. సో రాంచీలో రాంచీ మ్యూజియం రాంచీ అనేది పెడితే బాగోదు కాబట్టి స్టేట్ మ్యూజియం రాంచీ అని పెట్టడం అనేది జరిగింది. సో ఇదైతే మనకి ఊరు అవతల మనకి పహరీ మాత దేవాలయం అనేది 8 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన స్టేట్ మ్యూజియం అయితే ఉంది. మన ఊరు అవుట్స్కట్స్లో ఉంది. సో చాలామంది అందుకే నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు, ఏంది ప్రాంతం అంతా వచ్చేసరికి ఎవరు కనిపించలేదు అనుకున్నాను. సో మిలిటరీ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి. సో కాతంగా ఏరియాలో ఈ స్టేట్ మ్యూజియం రాంచీ టూరిజం, ఆర్ట్, కల్చర్, స్పోర్ట్స్, యూత్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ అవతార్. సో అది అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్. నేనైతే లోపలికి ఇలా గ్యాలరీలు అన్నీ చూపిస్తాను. సో నేను ఇక్కడ రావడం గల మెయిన్ కారణం ఏంటంటే మనకి జార్ఖండ్, నాకు మ్యూజియంస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే నేను ఐ విల్ అనలైజ్ ద మెయిన్ కల్చర్ అండ్ ట్రైబల్ యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి కాబట్టి ఎక్కడున్నా కూడా వదలను. సో ఎక్కడైతే టికెట్ కౌంటర్ ఉందో మరి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు, పెద్ద ఆయన మిలిటరీ వాళ్ళలో ఉన్నాడు. సో టికెట్ అయితే తీసుకున్నాను, టికెట్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో అక్కడ మనకి మండే అయితే క్లోజు, మనకి 10:30 AM నుండి మనకి 4:30 PM వరకు మనకి ఈ మ్యూజియం అనేది అవైలబిలిటీలో ఉంటుంది. నాకైతే టికెట్ అనేది తక్కువ అనిపించింది కానీ నేను ఇక్కడ రావడానికి ఎక్కువైంది. సో ఇదిగోండి, మనకి అంతా కూడా మనకి సంస్కృతి సాంప్రదాయాలు, కల్చర్, ట్రైబ్స్ గురించి అన్నింటిలో కూడా వివరణ అనేది ఉంటుంది. చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. సో ఎంట్రన్స్ అదిరిందండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మనకు అన్నీ కూడా మనకి చాలా ట్రైబ్స్, మనకు తెలియని ట్రైబ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ ట్రైబ్స్ అన్నీ కూడా ఇవి తెలియజేస్తాయి. సో నేను ఒకసారి ఇవన్నీ మొదట మీకు ఇవన్నీ చూపించిన తర్వాత బయట ప్రాంతంకి అయితే వస్తాను, లోపలికి వెళ్ళిపోతానులేండి. సో వందన దాండేల్ అనేది దీన్ని 10th సెప్టెంబర్ 2009లో ఫౌండ్ అయితే చేశారు. సో నాకైతే ఆల్మోస్ట్ నా బర్త్డేకి ఒక రోజు ముందు. సో ఇది మనకి ఎంట్రన్స్ ఇది. సో నేనైతే మనం వచ్చిన వెంటనే మనకి ఇక్కడ స్వాగతం, ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకుని బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్, మనం డైరెక్ట్గా బ్యాగ్స్ అక్కడ ఇచ్చేసి మొబైల్స్ అయితే అలౌడ్. స్మోకింగ్ అండ్ బెవరేజెస్ ఆర్ ప్రొహిబిటెడ్ సిన్స్ స్టేట్ మ్యూజియం. స్టేట్ మ్యూజియం అని కదా, ఏ మ్యూజియం అయినా కూడా ప్రొహిబిటెడ్ అని. సో మీకు చాలా ట్రైబ్స్ అయితే కనిపిస్తాయి. మన మొత్తం అంతా కూడా ఇదిగోండి, మళ్ళీ లైన్ చూపిస్తాను మీకు. సో చిన్నపిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు తీసిన ప్రతిదీ కూడా నా కోసమే కాదు, మీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో మన దేశం కట్టు బట్ట సంస్కృతి అన్నీ కూడా తెలుస్తాయి. సో మన పూర్వీకులు వాడే అస్త్రాలేంది, వస్త్రాలేంది, జీవన విధానం ఏంది, ఇవన్నీ అందుకని అప్పుడప్పుడు తీస్తుంటాను. సో మన 1990s అయితే ఆల్మోస్ట్ అంతరించిపోయి మనమే చూసాం. ఇదంతా మనకన్నా ముందు కూడా చాలా చరిత్ర అయితే ఉంది. సో నేను ఇలాగ ఫస్ట్ ఒక్క దాని మీద మీకు చూపించేసి లైన్గా వస్తాను. సో ఇది మనకి ఎంట్రన్స్. మనకంతా కూడా అప్పుడులో వాడే జీవన విధానం, మన మనుషులు, నాగరికత ఇవన్నీ తెలియజేస్తారు. సో నేనైతే ఎగ్జిబిషన్ అయితే ఎవరు టచ్ చేయకూడదు, దట్ ఈస్ మినిమం బేసిక్ అది. సో వెరీ న్యాచురల్.
So this museum is actually founded by Vandana Dandel in 10th September 2009 లో. సో గూగుల్లో ఇచ్చినట్టే చాలా చక్కగా ఇచ్చారు. నేను అక్కడ లేదనుకున్నాను కానీ బ్యూటిఫుల్. సో ఎక్కువగా మనకి బీహారు, ఒడిశా, బెంగాలీ ఈ ట్రైబ్స్ మాత్రం ఇక్కడ ఎక్కువ డిస్ప్లే చేశారు. ఇదిగోండి ముండా ట్రైబ్ ఫ్యామిలీ రాంచీ. సో అసూర్ ట్రైబ్ ఫ్యామిలీ రాంచీ. సో ఊరు అవతల ఉంది కాబట్టి, అవుట్స్కట్స్లో ఉంది కాబట్టి చాలామంది టూరిస్ట్ అనేది రావట్లేదు. కానీ దిస్ ఈజ్ సంథింగ్ వెన్ యూ కమ్ టు జార్ఖండ్ మేక్ ష్యూర్ యూర్ మేకింగ్ విజిట్ అండి. ఎందుకంటే అప్పట్లో ఉన్న నాగరికత, ట్రైబ్స్, అంతరించిపోయిన ట్రైబ్స్ ఇవన్నీ కూడా చూపిస్తారు. ఎందుకంటే అప్పట్లో ధాన్యం అలా కొలిచేవారు. దాని తర్వాత ఇప్పుడు అన్ని మెషిన్లు ఇవన్నీ వచ్చాయి. కానీ అంబేద్కర్ సో వీల్ హంటర్స్. సో అప్పుడు మనకు బాణాలే మెయిన్ వెపన్. సో బాగుందండి, చాలా ప్రశాంతంగా. కాకపోతే జార్ఖండ్లో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ బాగుంది. అన్నిటికి కూడా సహకరిస్తుంది. సో ఇదంతా కూడా పూజ సామాన్లు చూడండి. ఇవన్నీ కూడా మనకు అవన్నీ ఎలా ఉంటుంది. జ్యోతి, సో 6 గ్యాలరీస్ ఉన్నాయి. నాకు వీళ్ళు బ్యాగ్ తీసుకున్నారు, పవర్ బ్యాంక్ కూడా లేదు. సో జపామని తీస్తాను. సో ఇలాంటి మ్యూజియం మీకు ఎందుకు తీస్తుంటానంటే ఇది టేబుల్ నెంబర్ 6. సో పురాతన ఊడెల్లా ఉంది. సో చెట్లని సేకరించారు. ఇది యారో అండ్ బోస్, అప్పట్లో హంటింగ్ వాడే మేజర్ వెపన్స్. బెనార్ ఇదే గంటలా ఉంది. మాకు ఏదో తెలియదండి వెపన్ గురించి. సో డమరులు, డోలీలు, సో ఇది చాలా ఏళ్ళనాటి కాలం. ఇప్పుడు మన నాన్నల కాలంలో ఉన్న జీవన విధానం ఇవన్నీ కూడా. సో అట్లీస్ట్ నా వరకైనా నేను చూడగలుగుతున్నాను. అదే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనీసం అట్లీస్ట్ ఐ కుడ్ కమ్ అండ్ సీ హౌ పీపుల్ లివ్డ్ ఇన్ ద పాస్ట్. సో ఇలాంటి మ్యూజియంకి వచ్చేటప్పుడు నాకు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఐ విల్ నాట్ లీవ్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ స్టాచ్యూ విచ్ ఈస్ ప్రెజెంటెడ్. ఇవంతా కూడా మనకు అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు మొక్కల తోటలు, పొలాల్లో నగర డోలీలు, అప్పట్లో లాకెట్స్ చూసారా, అప్పుడు లేడీస్ మేజర్గా జెంట్స్. అవి ఇప్పుడు కూడా నేను ఉత్తరప్రదేశ్ అక్కడ చూస్తాను ఎక్కువ. జ్యువెలరీ అదే ఇదంతా కూడా లేడీస్ జ్యువెలరీస్ ఇవన్నీ. సో ఇప్పుడు కూడా నేను ఇవి ఉన్నాయి కదా కడాయాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ డేస్. నేను మా నానమ్మ, తాతమ్మ వాళ్ళ దగ్గర కూడా కడాయాలు ఉండేవి. ఇప్పుడు ఎవరు కడాయాలు వేసుకుంటారు? ఇప్పుడు అందరూ కూడా సోగు ఎక్కువ అయిపోయింది. ముండా ట్రైబ్స్ ఇవన్నీ. ఇది ముండా ట్రెడిషనల్ ట్రైబల్ ఆర్నమెంట్స్ చూడండి. అప్పుడులో ఉన్న కడాయాలు ఇప్పటికీ మా గ్రామంలో ఇప్పుడు కూడా ఇలాంటి కడాయాలు అయితే ఉన్నాయి. ముసలి వాళ్ళకు అయితే ఉన్నాయి. మా నాన్నమ్మ గారు, ముత్తమ్మ వాళ్ళతో నేను
గడిపిన జీవన విధానం నాదంతా కూడా, నా శైలి అంతా కూడా మీకు తెలియంది. సో నేను ఎంతో కష్టపడి తీస్తాను కానీ, బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ పీపుల్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ దే గెట్ టు నో వాట్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఆల్ దిస్, బట్ స్టిల్ ఇట్స్ బ్యూటిఫుల్. తాలు పేమేవారు, గడ్డి మోసేవాళ్ళు. బిర్హో ట్రైబ్ ఫ్యామిలీ, జార్ఖండ్. సో 100% ఇది వర్త్ అండి. మీరు చక్కగా జార్ఖండ్ వచ్చేటప్పుడు, హూ ఎవర్ కమ్స్ టు జార్ఖండ్, యూ డెఫినెట్లీ హ్యావ్ టు విజిట్ స్టేట్ మ్యూజియం. సో వదిలేకండి అలాగా, ఎందుకులే మ్యూజియం వెళ్తామని కాదు, కానీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయట వాల్స్ మీద డిస్ప్లే చేశారు. గ్యాలరీస్ అయితే ఉన్నాయి. సో 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. కాకపోతే వెన్ యూ కమ్ యాజ్ ఎ ఫ్యామిలీ దెన్ ద ఛార్జ్ విల్ బి లెస్. ఎందుకంటే నేనైతే నేను ఒక్కనే వచ్చానంటే మీరు రావడంలో తప్పే లేదు అసలు. సో చిన్న స్మాల్ లైబ్రరీ కూడా ఉంది, కలెక్షన్స్. సో ఎన్ని గ్యాలరీస్ ఉన్నాయో నాకు తెలియదు. లైన్కి అయితే వెళ్దాం. సో చూడండి, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ముండా ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి. సో పెయింటింగ్స్, ఈ ఆర్ట్ వర్క్ని కూడా వీ నీడ్ టు అప్రిషియేట్. సో యాస్టీస్ అలాగే గీయడం అనేది కూడా అంత ఈజీ కాదు. చూడండి, బ్యూటిఫుల్. చూసావా తల్లి, ప్రశాంతమైన వాతావరణం, కోలు, మట్టి పాత్రలు, పాటరీ మ్యాన్స్, చిన్నపిల్లలు గేదెల మీద వెళ్ళడం, అలా వెళ్ళడం. నేను అలా కూడా గేదెలు వెళ్ళారు మా ఊళ్ళో, గేదెలు ఎక్కి చిన్న చిన్న రివర్స్ దాటడం. సో ఇవన్నీ మన 1990s వాళ్ళు చూసి ఉంటాం మ్యాక్సిమం. నేనే కాదు, మా తాతమ్మ, మా తాతయ్యలని కాదు, మీరు కూడా చూసి ఉంటారు. సో 1990s ఇస్ రిమార్కబుల్ హిస్టరీ. వే టు ద ఫస్ట్ ఫ్లోర్, అమ్మో ఇంకా ఎన్ని ఉన్నాయి. సో డెఫినెట్లీ ఐ థింక్ దెర్ ఆర్ మెనీ గ్యాలరీస్. సో మొత్తం అంతా కవర్ చేయగలం లేదండి నాకు డౌట్, బట్ అట్ మ్యాక్స్ ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేస్తాం. సో ఇదిగోండి, ఇదంతా కూడా చేపలు, ఫిషర్ మ్యాన్స్. సో అమిత్వా అంట. పెయింటింగ్స్ చాలామంది కొంటారు. ఇదిగోండి, ఇదంతా కూడా ఇదొక ఇది. సో చాలా ట్రైబ్స్ అయితే ఉన్నాయి మనకి. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది కూడా అంతా కూడా 1-2లా కనిపించట్లేదు, ఏకంగా దారి పొడుగున కూడా మనకి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అంటున్నాడు, సెకండ్ ఫ్లోర్ అంటున్నాడు, ఇంకెన్ని గ్యాలరీస్ ఉన్నాయో తెలియదు. బట్ 30 రూపాయలకి ఇది వెరీ మచ్ వర్త్. సో ఈ పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అంటే కాయగూరలు, పళ్ళు. సో ఇక్కడ మనకి పంట పొలాల్లో లైతు లాము, కర్రలు కొట్టేవాడు. అప్పుడు ఆ ఇల్లు కూడా అలాగే ఉండేవి, సొప్పలు కొట్టేవారు. నా పదార్థాలు కూడా మీకు అర్థం కావు. సో దీస్ ఆర్ ఐరన్ స్మిత్, వెల్డింగ్, ఐరన్ స్మిత్. ఇవన్నీ వీళ్ళు ఫార్మర్స్, గడ్డి కొట్టేవాళ్ళు.
కానీ చాలా వర్త్ అండి. ఇది చాలా చక్కగా వస్తే ఈ ట్రైబ్స్ అన్నీ కూడా మనం చక్కగా చూసుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. సో ఇంక మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఈ వరుస అంతా కూడా ఇప్పుడు మీకు చూపించిందంతా ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళకముందు ఇదంతా స్కల్ప్చర్ గ్యాలరీ. సో ట్రైబ్స్ అయిపోయి ఇప్పుడు స్కల్ప్చర్స్ చూద్దాం. స్కల్ప్చర్స్ అనేవి నేను చాలా గ్యాలరీస్కి అయితే వెళ్ళాను. ఐ హ్యావ్ విజిటెడ్ అ లాట్. చూద్దాం ఇక్కడ ఏమైనా మనకి యూనిక్ డీటెయిల్స్ కానీ ఉంటే బాగుంటుంది. సో 12th century సూర్య భగవానుడు. సో ఇది 12th century సింహవాణి దుర్గమాత. సో ఇది మనకి బౌద్ధకి సంబంధించిన స్తూప. ఇది మళ్ళీ సూర్య భగవానుడు. సన్ గాడ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంద్రదేవుడు, పద్మాపని, 12th century నాటి స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇవన్నీ బుద్ధిస్ట్ గాడెస్ తార, నవదుర్గ, నవగ్రహాలు అంటే ద సెలిస్టియల్ బాడీస్, రాహుకేతువులు ఇవన్నీ. సో ఇది కొత్త కనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు. మహాసూర్ మర్దిని మహిషాసురు మర్దిని అంటే ఇంకెవరో కాదు, మహిషాసురుడు భార్య. మనం ఎక్కడ మాట్లాడుకున్నాం, మహాబలిపురంలో నీకు చూపించాను ఆవిడ కేవ్స్ కూడా, అది కూడా ఎవరు చూడలేదు. శిఖర కైలాసం, సప్త మత్రిక, ఇది 10th 11th century నాటి ఇది. సో ఈ చక్ర శిగ్భూహం అంటే ఇది ఒక్కటి మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఇది దిస్ ఈజ్ సంథింగ్ వెరీ యూనిక్. సో బుద్ధుడు, శాంతినాథ్ అంటే మనకి ఇదంతా కూడా తీర్థంకరాస్, వన్ ఆఫ్ ది తీర్థంకర 24 తీర్థంకరాస్లో ఒక తీర్థంకర అతను. ఈ విఘ్నేశ్వరుడు 20వ శతాబ్దం. ఇది 14వ శతాబ్దంలో మహిషాసుర మర్దిని. మళ్ళీ కూడా చాలా బాగుంటుంది. మహిషాసుర మర్దిని మహాబలిపురంలో కేవ్స్ ఉంటాయి మహిషాసుర దేవాలయం దగ్గర, అది చూడండి బాగుంటుంది. సో 11th and 12th century సింహవాణి దుర్గ. టాగోర్ హిల్, రాంచీ, అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ మరి ఇప్పుడు అంత టైం అయితే లేదు. బట్ ఇట్ వాజ్ జస్ట్ రూయిన్స్ విత్ టెంపుల్ దట్ ఈస్ బిల్ట్ ఆన్ ద హిల్. సో మెయిన్ అంటే మనకి స్టోన్ టూల్స్. ఇది కుంభం లాగా ఉంది కానీ ఏంటిది స్తూప. సో 11th century 12th century స్టాండింగ్ ఫిమేల్ ఫిగర్స్, గణేశుడు, ఉమామహేశ్వరు, విష్ణు కూర్మావతారం, పాలాపీరుడు, 5-headed బ్రహ్మ. మనం దిస్ ఈజ్ సంథింగ్ రియలీ యూనిక్. 5-headed బ్రహ్మ అనేది నేను ఎక్కడ చూడలేదు. అది మన 20th centuryలో ఉందంట. పీస్ ఆఫ్ జైన్ ఫిగర్. ఉమామహేశ్వరు, పార్ట్ ఆఫ్ బ్రౌన్ శాండ్ స్టోన్ స్కల్ప్చర్. ఇది మనకి 19th century నాటి స్తూప. స్కల్ప్చర్స్ చాలా ఉన్నాయి ఇక్కడే అనుకున్నాను కానీ ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. సూర్య భగవానుడు, నట్టు గణేష, సహస్ర బుద్ధ ప్యానెల్, సహస్ర బాహు దేవాలయం కూడా మనకి ఎక్కడ ఉదయపూర్లో చూసా. ఉమా మహేశ్వర్, కార్తికేయ, సన్ గాడు, మళ్ళీ ఇది ఉమామహేశ్వర్, యక్షి, ఇది కూడా చూశాను నేను. వృషభనాథ్, మళ్ళీ జైన్. వీళ్ళందరూ దిగంబర్లు అండి. లోకేశ్వర్, విష్ణు. బాగుంది. ఇదైతే హైలైట్ ఉందండి, చూడండి బ్యూటిఫుల్. సో బరడాది రాజ్మహల్ ఇవన్నీ కూడా అప్పట్లో ఉన్న రాజ్మహల్, పకూరు, హిస్టారికల్ ఆర్కియలాజికల్ స్ట్రక్చర్స్, ఎగ్జావేషన్,
నాగఫణి మందిరం చూడ దేవాలయాన్ని రిప్రజెంట్ చేస్తూ మనకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు. క్విలా రామ్ మందిర్, వాల్కోట్ క్విలా, కపిల్నాథ్ మందిరం, నంది, జగన్నాథ్ మందిర్. ఇదిగో జగన్నాథ్ మందిర్ రాంచీకి ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను. తంగినాథ్, చూడండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవన్నీ మందిరాలండి. అఖిలేశ్వర మందిరం, అపముని మందిర్, స్కల్ప్చర్, ఇత్కోరి ఛత్ర, కట్రాసు, ఉమామహేశ్వర్ ఇమేజెస్, ఓల్డ్ చర్చ్, పూల్ బాబా ఆశ్రమం రాంచీ, ధోబీ బాత్. సో ఉమామహేశ్వర్ ఇమేజెస్, ప్రశాంత్ టెంపుల్, రాధాకృష్ణ మందిర్, డ్యూరీ మందిర్, సో గేల్ చర్చ్, పరశునాథ్ మందిర్. సో ఇంకొక భాగం కూడా ఉంది, అక్కడికి కూడా మనం వెళ్దాం. చాలా పెద్ద హాల్ అండి. ఇంకా అక్కడ చాలా స్కల్ప్చర్స్ ఉన్నాయి. నేను 1, 2 అనుకుంటే ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అన్నాడు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి, ఎన్ని గ్యాలరీస్ తెలియదు. సో ఇవన్నీ కూడా మనకి జైన్ ఆర్కిటెక్చర్స్ అండి. కృతముఖ, ఉమామహేశ్వర్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చినవి పెట్టారు. 10th century 11th centuryలో ఇవన్నీ కూడా. సింహవాణి దుర్గా, విష్ణు దశావతారు. సో డోర్ జాంబు, దేవిమాత, శివలింగ్. సో ఇది మనకి 12 నుండి 14వ శతాబ్దం. ఇది కూడా శివలింగ్. బుద్ధ నీచే అంటే బుద్ధుడు కింద భాగంలో ఉన్నప్పుడు. ఆర్చరీ నెంబర్ 18, 12వ శతాబ్దంలో కట్టించిన ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. సో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. 98, 99. ఇది కూడా శివలింగం. సో జైన్ ఆర్కిటెక్చర్ 12 గ్రాములకి ఇది. మనకి గ్రైండింగ్ స్టోన్ ఇది మనకి 18వ శతాబ్దం. ఇవన్నీ కూడా అప్పట్లో వాడే టూల్స్ అండి. మరి గొడ్డళ్ళు, బాణాలు, తెంటలు అంటారు. టెంటలు అంటే పందుల్ని వేటాడడానికి వెళ్ళేటప్పుడు వేస్తారు. ఒకసారి అది గుచ్చుకుందంటే మన పైకి లాగేటప్పుడు దానికి శరీరాన్ని లాగుతాయి. సో అవి కూడా నాకు తెలుసు. ఇవి తిన్నే అంటారు అంటే టెంటలని. సో అక్కడ మనకి జనరల్ ఇక్కడ కర్రతో ఉంది, కానీ అక్కడ మనకి సూదుల్లా ఉండేవి. సో ఇవి కర్రతో టూల్స్ ఇవన్నీ కూడా. సో సూర్య భగవానుడు, విష్ణు భగవానుడు, స్కల్ప్చర్ ఆఫ్ బుద్ధ, క్రౌండ్ బుద్ధ. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. మరి మాస్టర్ పీస్ అని చెప్పచ్చు. బాగుంది. ఇదంతా కూడా స్టోన్ పీసు. ఆర్కిటెక్చరల్ రిమైన్స్. అప్పుడు సన్నిగొడ్డల్లాగా ఉంటుంది. సన్నిగొడ్డలు అంటున్నట్టు రోకల్లాగా ఉంది. శివలింగ్. సో ఇది కూడా మళ్ళీ గ్రైండింగ్ స్టోన్ అంటే ఏంటో మీకు తెలుసా? ఇలా నూరుతారు కదా, దాన్ని గ్రైండ్ చేయడం అనేది. మా పప్పులు ఉప్పులు ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాం. నందేశ్వరుడు 18వ శతాబ్దం. గాడెస్ దుర్గామాత. సో నేను జార్ఖండ్ నుండి చాలా దూరం నుండి ఇక్కడికైతే వచ్చాను. ఎందుకంటే ఇది 4:30 క్లోజ్ అవుతుంది కాబట్టి ఇదైతే ఎంచుకున్నాను. సో చక్కగా నాకు ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా నీట్గా మీకు కూడా అందించినట్టు ఉంటుంది. కాబట్టి చాలా నేను అనుకున్న దానికన్నా నా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. ఇది సుమారు 100 రూపాయలు అయినా కూడా తప్పులేదు. ఇది జనరల్గా చెప్పాలంటే ప్రీ హిస్టారికల్ స్టోన్స్ ఇవన్నీ. సో టిబెటియన్ స్క్రిప్ట్ విత్ human figure on the stone slab. Terracotta objects.
ఇవన్నీ కూడా స్టోన్ టూల్స్. ఇవి షెల్స్ ఉంటాయి కదా, మన సముద్రంలో ఉన్న షెల్స్ అన్నీ కూడా సేకరించారు అప్పట్లో. ఇప్పుడు కాదు, వుడెన్ టూల్స్. సో ఇవన్నీ ఏంటంటే దువ్వెనలు. సో ఈ దువ్వెనలు కూడా నేను వాడాను. నేను అప్పట్లో కర్రతో చెక్కిన దువ్వెనలు ఉంటాయి, ప్రీ హిస్టారిక్ టూల్స్. సో ఇవన్నీ బ్యాంగిల్ ఆర్నమెంట్స్ అండి. ఇవన్నీ బ్యాంగిల్ ఆర్నమెంట్స్, కాలికి కడాలు ఇవన్నీ వేసుకుంటారు కదా. సో ఇవన్నీ కూడా ప్రీ హిస్టారిక్ స్టోన్స్. ఇవన్నీ స్టోన్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ కనిపి ఈ ఆర్ట్ కూడా మాస్టర్ పీస్ అండి. నాకు చాలా బాగా నచ్చింది ఇది. సో బయట ఆర్ట్ ఎవరు గీశారు కానీ వాళ్ళకి కూడా ఎప్రిషియేట్ చేయాలండి. ఇట్స్ బ్యూటిఫుల్. సో అప్పట్లో ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నారు, ఇంకెన్ని ఫ్లోర్లో ఉన్నాయో తెలియదు కానీ దందాలు ఆడించాలి. ఇంకా 20% చార్జ్ అవుతుంది, మొత్తం కవర్ చేయగలను లేదా. సో నేను ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ మనకి దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిఫరెంట్ పెయింటింగ్స్. ఎవరెవరు గీసారో వాళ్ళ క్రెడిట్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. హిమాద్రి, రమాని, రేఖ. ఇవేం చేస్తారంటే ఇలాంటి మ్యూజియంస్ దగ్గర ఉన్న ఎగ్జిబిట్స్ కూడా బయట కార్పొరేట్స్ అమ్ముతుంటారు. నేనే మొన్న ఒక పెయింటింగ్ తీసుకున్నాను. ఆ పెయింటింగ్ రేట్ అనేది మేము చెప్తే మీరు నవ్వుతారు, కానీ నాకు చాలా అది ఎమోషనల్ బాగా నచ్చింది. చాలా నాకు సెంటిమెంటల్ ఎమోషనల్తో నేను తీసుకున్నాను, కానీ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో నేను అక్కడైతే మరి రేట్ అయితే చూడలేదు. సో దీస్ పెయింటింగ్స్ ఆల్సో విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద మార్కెట్ అండి. పూనం కిషోర్, లక్నో. సో తను గీసి అక్కడ ఇచ్చారు. సో ఏం చేస్తారంటే స్కూల్లో ఉండే వాళ్ళందరూ గీస్తారండి. రఘునాథ్ సాహు ఆ గీసినవన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి. సో వీళ్ళు బయట అమ్ముకున్నా కూడా వీళ్ళకి ఎక్కువ వస్తాయి, వీళ్ళకి అమౌంట్. ఎవరు గీసిందంటే రేఖా ఫెబ్రువైస్. బ్యూటిఫుల్ ఆర్ట్. వినోద్ రంజన్, శిల్పి రమాని, రాంచి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్ట్స్ డ్రివెన్ బై ఆర్టిస్ట్స్ ఫ్రమ్ అక్రాస్ రాంచీ, పట్నా, ఒడిశా, నెక్స్ట్ హజారీబాగ్ ఆర్కియలాజికల్ గ్యాలరీ అక్కడ ఉన్నాయి. కానీ పెయింటింగ్స్ ఫస్ట్ పూర్తి చేద్దాం. హజీర్బాగు, సో పెయింటింగ్స్ అన్ని లైన్గా చూపిస్తాను. ఏమైనా నచ్చినవి ఉన్నాయో చూద్దాం. సో అలా చూస్తే కాదు, వీటిని మీరు సరిగ్గా గమనిస్తే అవి మనతో ఏమో మాట్లాడుతుంటాయండి. స్వప్నదాస్, రాంచి, శిల్పిరామని, రాంచి. సో ఇక్కడ మళ్ళీ కోల్కతా చూశాను, బెంగాల్, రాంచి. సో రాంచి అందరు రాంచీలో చిత్రకారులు వీళ్ళందరూ. నాకు ఈ పెయింటింగ్ కూడా బాగా నచ్చింది. రఘునాథ్ సాహు అంట. డెఫినెట్లీ ఇట్స్ ఏ స్టన్నింగ్ పెయింటింగ్. మీరు సరిగ్గా గమనిస్తే మీతో మాట్లాడితే బాగుంది. చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. పూనం కిషోర్, లక్నో. దిస్ ఈజ్ ఆల్సో ఏ మార్వెలస్ ఆర్ట్. విఘ్నేశ్వరుడు. రేఖ అనే అమ్మాయి ఎవరో కానీ అన్నీ కూడా బ్యాక్ సైడ్ పెయింటింగ్సే వేసింది. చిత్రదాస్ గుప్తా, రాంచి. ఇవి కూడా హైలైట్ ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్.
ఇవన్నీ మాస్కుల్లాగా ఉన్నాయి. బాగుందండి, చాలా చాలా బాగుంది మ్యూజియం. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ట్రైబ్స్, దెన్ వీ వెంట్ టు స్కల్ప్చర్స్. సో నౌ వీ హ్యావ్ గివెన్ ద క్రెడిట్ టు ద కలెక్షన్స్ ఆఫ్ ది డిఫరెంట్ పెయింటింగ్స్. సో అక్కడ మనకి ఇంకా ఆర్కియలాజికల్ గ్యాలరీ ఉంది, అక్కడ కూడా వెళ్దాం. సో నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు బాగా అలసిపోను, కానీ ఆఫీస్కి వెళ్ళి రోజు వచ్చి వస్తాను చూడండి. సో దట్ ఈస్ సంథింగ్. ఐ మీన్ మీకు నచ్చే పని చేసేటప్పుడు అలుపు అనేది ఉండదు. సో ఫస్ట్ ఈ గ్యాలరీ నుండి అలాగ వెళ్దాం లైన్గా. కాపర్ హుడ్ అంటే ఇది కత్తులు, ఈస్ట్ జయంతి అర్థం క్రాస్, సెమీ ప్రీషియస్ స్టోన్స్, టెరకోటా బాల్స్, ఇవన్నీ కూడా టెరకోటా బాల్స్. డెకరేటెడ్ పాటరీ. ఇవన్నీ కూడా మిస్లీనియస్ ఆబ్జెక్ట్స్. బిల్డింగ్ మెటీరియల్స్, అప్పట్లో వాడే ఇటుక సామాగ్రి, బిల్డింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ కుతుగల్ ఎగ్జాబిషన్. మెటల్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ రాంచీ అప్పట్లో. సో బాగున్నాయి అన్నీ కూడా మనకి. మట్టి పాత్రలు, అప్పట్లో వాడే టూల్స్, ఐకాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాడలకి మేకలు వేసేవి. సో ఇవన్నీ కాపర్ కాయిన్స్. సో అదే నేను అనుకుంటున్నాను, ఇంకా కాయిన్స్ కలెక్షన్స్ ఇంకా కనిపించట్లేదు అని. సో అప్పుడు ఎలా ఎవరు ఏందో కానీ ఆ కాయిన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. 20 రూపీస్ కాయిన్ ఉంటుంది. నాకు బాగా ఇష్టం కాయిన్స్ కలెక్షన్స్. నేను చాలా కాయిన్స్ అయితే చేస్తాను. 1 or 2 సిల్వర్ కాయిన్స్, బ్రాంజ్ కాయిన్స్. లైటింగ్ వచ్చేస్తుంది, లైటింగ్ పడటం వల్ల మనకు సరిగ్గా కనిపించట్లేదు కానీ. సో రూపాయి, ₹1, ₹2, ₹2, 3 పైసలు. నేను కూడా చాలా కలెక్షన్స్ ఇప్పుడు చేసేవాడిని. నా దగ్గర అన్నీ ఉన్నాయండి, చాలా కలెక్షన్స్ అయితే ఇంట్లో ఉంచేవాడిని. ఇప్పుడు కూడా కలెక్షన్స్ చేస్తున్నాను నేను. సో ఈ ₹50 కాయిన్ కూడా నా దగ్గర ఉంది. ₹50 ఉంది, ₹10 ఉంది, ₹5 కాయిన్ పెద్ద పిల్ల ఉంటుంది. అది మనకి మా తాతయ్య వాళ్ళు పంచికి అప్పుడు మొలతాడుల కన్నా ఈ పంచి టైట్నింగ్ అది కట్టేవారు అవి. సో ₹50 కాయిన్ ఒకటి, ₹5 కాయిన్ ఒకటి మా తాతయ్య దగ్గర. మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు కాదు, మా అమ్మకి అమ్మ వాళ్ళ దగ్గర సేకరించుకున్నాను. అతను ఎప్పుడు కూడా పంచి కట్టుకునేవారు అనమాట. ఇది నా దగ్గర 2 ఉన్నాయి, నీకు ఇప్పుడు ఒకటి ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంది అని అనేవారు. సో ఒకటైతే మీరు ఉంచుకున్న తాత పంచి టైట్ చేసుకోవడానికి, నాకైతే మిగతాది ఇచ్చేసారు కూడా. సో తను చనిపోయాక మళ్ళీ నేను అది కూడా సేకరించుకున్నాను. సో కాయిన్స్ కూడా అప్పుడు అలా ఉపయోగపడేవి. సో ఇవన్నీ పాటరీ ఐటమ్స్, మినియేచర్ పాటరీ, ప్రీ హిస్టారిక్ టూల్స్, స్టాండ్స్. సో ఇవన్నీ కూడా పాటరీ ఐటమ్స్. సో బాగుంది మ్యూజియం అయితే. ద ఫస్ట్ ట్రైబల్స్ని చూపించే విధానం అదైతే నాకు 100% ఇట్ జస్ట్ గివ్ మీ స్పీచ్లెస్.
చాలా బాగున్నాయి, చాలా ఒరిజినల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్పీచ్లెస్ ఆర్ట్ అండి. చాలా బాగుంది చూడండి. ఏలియన్లా ఉంది. సో చక్కగా మొత్తం అంతా కవర్ చేశాను, ఏది విడిచిపెట్టకుండా. సో కొన్ని అయితే లైటింగ్ అయితే పడడం వల్ల కొన్ని బాగా రాలేదు, కానీ ఆల్మోస్ట్ ఇట్ లుక్ సో గుడ్. తను ఎవడు యూట్యూబ్లో ఉన్నాడు, తెగ తీస్తున్నాడు, మరి రాబడు ఐఫోన్స్ యూట్యూబ్ రావట్లేదు. బాగున్నాయి. సో ఆ ట్రైపాడ్ ఉంది కదా, ఆ ట్రైపాడ్ ఉంది, దట్ వాజ్ మై ఫస్ట్ ట్రైపాడ్ వాడేటప్పుడు. సో అంతేనండి. సో మొత్తం అంతా చూపించాను, కింద మీకు కొంచెం ఒక భాగం అయితే చూపించలేదు, అదైతే కవర్ చేసేసి ఇక్కడ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలని నేను ఇక్కడ డిసైడ్ అవ్వలేదు. సో ఇది స్మాల్ లైబ్రరీ అండి, గ్రంథాలయం. సో ఇక్కడ బుక్స్ ఉంటాయి, మీకు ఏదైనా బుక్స్ కావాలి. లైబ్రరీ కాబట్టి సైలెన్స్గానే ఉంటాను. సో లైబ్రరీ కాబట్టి సైలెన్స్గా ఉన్నాను నేను. అనుకోగలడు వాళ్ళు ఏంద్రా నాయన ఎక్కడ ఉండి వచ్చేవాళ్ళ. సో ఒక చిన్న లైబ్రరీ, గ్యాలరీస్, ఆడిటోరియం, ఈవెన్ ఈవెంట్స్కి ఆడిటోరియం అంటే మన జనరల్గా స్పీచెస్ కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా వస్తే వివరణ ఇస్తారేమో. చాలా స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి, బాగుంది. ఈ పెయింటింగ్ కూడా అబ్సల్యూట్లీ స్టన్నర్. సో డెఫినెట్లీ 100% వర్త్ అని చెప్తాను, ఎందుకంటే ఇట్ టోటలీ shows us how the people in Jharkhand, Bihar, West Bengal ఇవన్నీ కూడా ఎలా ఉండేవారన్న విషయాలన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించారు. చూడండి, తండ్రి వచ్చేటప్పుడు భార్య పిల్లలు కాలు కడుగుతున్నారు, దండం మొక్కుతున్నారు, నమస్కరిస్తున్నారు. సో ఇది బ్యూటిఫుల్. ఇదంతా కూడా మనకి వెల్డింగ్ అప్పట్లో. సో అవుట్ స్టాండింగ్ అనే చెప్పాలండి. బయట ఉన్న పెయింటింగ్స్ మాత్రం దే ఆర్ సో రియలిస్టిక్. చాలా నీట్గా మనకి సంస్కృతి, ట్రైబ్స్ గురించి, సాంప్రదాయాల గురించి అంతా కూడా తెలియజేశారు నీట్గా, చాలా చక్కగా. సో ఇదేనే ద ఫైనల్ పెయింటింగ్ ఆఫ్ ది మ్యూజియం. బాగుంది, డెఫినెట్లీ 100% రికమెండెడ్. నా బ్యాగ్ అయితే తీసుకొని నేను బయటికి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ థింగ్స్ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్ మోర్ ప్రొడక్టివ్. ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ మేక్ సమ్ వ్లాగ్స్. ఇది కూడా అమేజింగ్ అనిపించింది నాకు. చూడండి, అబ్సల్యూట్లీ స్టన్నర్. సో బయటికి అయితే వచ్చాను. మనకి చాలా అందమైన పూల తోట, రోజా పువ్వులు ఇవన్నీ ఉన్నాయి, బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి తెప్పకండి. తెప్పడానికి ఎవరికి ఆస్కారం ఉన్నదేమో అనుకుంటున్నాను. మేము 1-2 తీసుకుంటే అప్పుడప్పుడు తీసుకొచ్చాము, కానీ మ్యాక్సిమం బట్ నాట్ టచ్ ద ఫ్లవర్స్ అంటే నేనేది చెప్పానని చెప్పి మీరు ఫ్లవర్స్ అయితే టచ్ చేయడం అయితే చేయకండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యూజియం. చక్కగా మ్యూజియం చూసేసి చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. చక్కగా మీరు వచ్చి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో నేను ఉయ్యాలు ఊగుతుంటే ఆవిడ పక్కన ఆవిడ అవుతుంది, కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ మ్యూజియం. చాలా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మీరు చక్కగా ఫ్యామిలీస్ అయితే తీసుకొస్తే మనకి పిల్లలకి అయితే చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టు అయితే అవుతుంది. ఎందుకంటే మనకి ట్రైబ్స్ గురించి, మన స్కల్ప్చర్స్ గురించి, డిఫరెంట్ పెయింటింగ్స్, కాయిన్స్, ఆర్కియలాజికల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ఉయ్యాల అయితే నేను చాలా కాలం అయింది ఉయ్యాలు కాబట్టి సరదాగా ఊగుదామని చెప్పేసి ఇలా ఊగుతున్నాను.
సో టైమింగ్స్ అయితే మీకు చెప్పాను కదా, మండే అయితే మాత్రం క్లోజు. సో రెస్ట్ ఆల్ డేస్ ఇట్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ 10:30 AM to 4:30 PM ఇన్ ది ఈవినింగ్. సో క్లోజ్ అయిపోయినా కూడా మీరు సాయంత్రం వేళ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకు అక్కడ చక్కగా పెయింటింగ్స్ ఉన్నాయి, చక్కగా వాతావరణం ఉంది కాబట్టి కాసేపు అయితే టైం స్పెండ్ చేసుకొని మీరు చక్కగా మీరు రాంచీ నుండి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా ఉందండి మ్యూజియం అయితే, నాకైతే బాగా నచ్చింది. మీ అందరూ కూడా వచ్చి చక్కగా కాసేపు టైం స్పెండ్ చేస్తే యూ కెన్ గ్యాదర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మ్యూజియం. సో నాకైతే స్ప్లెండిడ్గా అనిపించింది. నేను ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తాననేది నాకు ఇంకా తెలియలేదు. వెళ్ళాక ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్. కాసేపు అయితే నేను ఊగేసి ఇక్కడ నుండి వేరే దగ్గరికి అయితే వెళ్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాంచీ మ్యూజియం ఆర్ స్టేట్ మ్యూజియం. బై, టేక్ కేర్. సో యువతల పక్క ఒక 2 పెయింటింగ్స్ అయితే వదిలేసాను, అక్కడికైతే మళ్ళీ వచ్చానండి. బాగుంది, చాలా బాగుంది. సో ఇక్కడ కాళీమాత, జై మాతాజీ కీ జై.